Hi friends, this is Chandrasekhar, advocate from Dharmapeetham, Guntur. Today we are going to discussing about the members and shareholders under the Companies Act 2013. Member in a company, who gets membership? How he become the member in a company? Members are the persons whose names are entered into registered of members. Members are the persons. మెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరు? వ్యక్తులే, ఎవరో కాదు. హూజ్ నేమ్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ది రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. ఏ ఒక్క వ్యక్తి పేరైతే కంపెనీకి సంబంధించినటువంటి మెంబర్స్ రిజిస్టర్ అనేటువంటి అంటే సభ్యులకి సంబంధించి నమోదు చేసేటువంటి బుక్ ఏదైతే ఉంటుందో ఆ మెంబర్స్ రిజిస్టర్లో ఒక పర్సన్ నేమ్ కనుక ఎంటర్ చేయబడ్డట్టయితే, ఆ వ్యక్తి పేరు కనుక నమోదు చేయబడ్డట్టయితే అతను సింపుల్ సభ్యుడు. ఇన్ అదర్ వర్డ్స్, ద పర్సన్స్ హూ అగ్రీ ఇన్ రైటింగ్ టు బికమ్ మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ కాల్డ్ మెంబర్స్. కొన్ని సందర్భాల్లో వాడు రిటర్న్గా నేను కంపెనీలో మెంబర్ కావాలనుకుంటున్నాను అని చెప్పి కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవటం ద్వారా, రిటర్న్ అగ్రిమెంట్ ద్వారా కూడా he can become the member of the company. Similarly, shareholders are the persons who hold certain shares of the company. ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి షేర్స్ని వారు కలిగి ఉంటారో ఆ విధంగా కూడా మనకి వాళ్ళు కంపెనీ యొక్క మెంబర్స్ కాగలుగుతారు. The terms members and shareholders are synonyms and used in interchangeably. సో మెంబర్ అనే పదంని మనం షేర్ హోల్డర్ గాను, షేర్ హోల్డర్ అనే పదాన్ని మనం మెంబర్గా కూడా ఉపయోగించవచ్చు. దట్స్ వై సో బోత్ ఆర్ ఇంటర్చేంజబుల్లీ. ఒకటికొకటి సినానిమ్. అంటే అంటే మన మెంబర్ అన్న షేర్ హోల్డర్ అనే అర్థం వస్తుంది, షేర్ హోల్డర్ అన్న మెంబర్ అనే అర్థం వస్తుంది. అందువల్లనే సో మెంబర్ అనే పదానికి బదులుగా షేర్ హోల్డర్ అని కానీ, షేర్ హోల్డర్ అనే పదానికి బదులుగా మెంబర్ అని కానీ మనం ఉపయోగిస్తూ ఉంటుంటాం సహజంగా. అయితే దేర్ ఇస్ ఎ స్లైట్ డిఫరెన్స్. కొన్ని సందర్భాల్లో సో మెంబర్ అయిన వ్యక్తి షేర్ హోల్డర్ కాలేడు, కానీ ప్రతి షేర్ హోల్డర్ కూడా మెంబర్ అవుతాడు. అందువలన ఈ డిఫరెన్షియేషన్ని మనము అసలు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. వెరీ ఫస్ట్ అసలు మెంబర్ అనే వాడికి ఉన్నటువంటి ప్రొవిజన్స్ కంపెనీ చట్టంలో ఒక కంపెనీకి మెంబర్ ఎలా అవ్వచ్చు అనేటువంటి అంశాలని మనము ఇక్కడ సెక్షన్ 55 ద్వారా స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. సెక్షన్ 55 సబ్సెక్షన్ 1, the subscribers of the memorandum to company shall be deemed to have agreed to become the members of the company. సో ఇక్కడ కంపెనీ యొక్క మెమోరాండం అనేది ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ మెమోరాండంలో ఎవరైతే ఆ ఇన్కార్పొరేషన్ చేసేటప్పుడు కీ డాక్యుమెంట్స్ అనేటువంటి ఆ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్లో సంతకం పెడుతున్నారో ఆబ్వియస్లీ ఆ వ్యక్తుల్ని మనం ఎలా భావించవచ్చు అంటే they will be considered as, they will be deemed to be become the members of that company. ఇంకా చెప్పాలంటే సెక్షన్ 55 సబ్సెక్షన్ 2 కనుక మనం చూసినట్లయితే ఎవ్రీ అదర్ పర్సన్ హూ అగ్రీస్ ఇన్ రైటింగ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఏ కంపెనీ. ఎవరైతే ఒక వ్యక్తి తను కంపెనీలో తను మెంబర్ కావాలనుకుంటున్న తన ఇష్టాన్ని తను ఒక అగ్రిమెంట్ ద్వారా రిటర్న్ పూర్వకంగా తెలియచేసినట్టయితే whose name is entered in that register, in its register of that members, ఆ ప్రకారం ఆ అగ్రిమెంట్ ప్రకారం అతను చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఆ వ్యక్తి పేరుని కంపెనీ మెంబర్స్ రిజిస్టర్లో ఎంటర్ చేయబడ్డట్టయితే షాల్ బి ఏ మెంబర్ ఆఫ్ దట్ కంపెనీ. సో ఆ వ్యక్తిని కూడా మనం కంపెనీ యొక్క సభ్యుడిగా మెంబర్గా కన్సిడరేషన్ తీసుకుంటాం. అలాగే సెక్షన్ 55 సబ్సెక్షన్ 3 కనుక గమనించినట్లయితే ఎవ్రీ పర్సన్ హోల్డింగ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆఫ్ ఎ కంపెనీ అండ్ హూజ్ నేమ్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ యాజ్ బెనిఫిషియల్ ఓనర్ ఇన్ ది రికార్డ్స్ ఆఫ్ ద డిపాజిటరీ షాల్ బి డీమ్డ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ దట్ కన్సర్న్డ్ కంపెనీ. అంటే సెక్షన్ 55 క్లాస్ 3 కనుక మనం చూసినట్లయితే ఆ వ్యక్తి ఓకేనా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఇష్యూ చేయబడ్డటువంటి ఈక్విటీ షేర్స్ని కనుక అతను హోల్డ్ చేసినట్లయితే దట్ మీన్స్ అతను షేర్స్ని కొనుక్కోవటం ద్వారా, ఈక్విటీ షేర్ని కొనుగోలు చేయటం ద్వారా కంపెనీకి ఆ కంపెనీలో తన షేర్లు కొన్నప్పుడు అతని నేమ్ని ఆ కంపెనీ యొక్క మెంబర్స్ రిజిస్టర్లో, ఓనర్స్ రిజిస్టర్లో ఎంటర్ చేయబడ్డట్లయితే
ఆ ప్రకారంగా కూడా షేర్ హోల్డర్ అయినటువంటి వ్యక్తి కూడా మెంబర్ కాగలుగుతాడు. ఇప్పుడు మనం 3 ప్రొవిజన్స్ అయితే చెప్పుకున్నాం, 3 అకేషన్స్ అయితే చెప్పుకున్నాం టు బికమ్ ఏ మెంబర్. సెక్షన్ 55 సబ్సెక్షన్ 1, సెక్షన్ 55 సబ్సెక్షన్ 2, సెక్షన్ 55 సబ్సెక్షన్ 3. సెక్షన్ 55 ఏం చెప్తుంది? సో మెమరాండంలో ఎవరైతే సిగ్నేచర్ చేశారో వాళ్ళని మనం కంపెనీ మెంబర్గా డీమ్డ్గా భావించవచ్చు అని చెప్తున్నాం. సెక్షన్ 52 ప్రకారం ఏం చెప్పుకుంటున్నాం మనం? సో హూజ్ ఐ మీన్ with a written consent to the company, ఎవరైతే ఒక వ్యక్తి టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ దట్ కంపెనీ హ్యాస్ మేక్ అన్ అగ్రిమెంట్ విత్ దట్ కంపెనీ, ఏ వ్యక్తి అయితే తను ఆ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటాడో తను మెంబర్ కావడానికి సంబంధించి ఆ అగ్రిమెంట్ ద్వారా అతని పేరు కనుక ఆ మెంబర్స్ రిజిస్టర్లో ఎంటర్ కాబడ్డట్లయితే ఆ ప్రకారం కూడా ఆ వ్యక్తి ఐ మీన్ కంపెనీ యొక్క మెంబర్ కాగలుగుతున్నాడు. ఇక సెక్షన్ 55 సబ్సెక్షన్ 3 కనుక మనం గమనించినట్లయితే, సో హూ హోల్డ్స్ దట్ కంపెనీ ఈక్విటీ షేర్స్, ఎవరైతే ఆ కంపెనీ విడుదల చేసినటువంటి జారీ చేసినటువంటి ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారో ఆ కొనుగోలు చేసినటువంటి వ్యక్తి, హోల్డ్ చేసినటువంటి ఆ ఈక్విటీ షేర్స్ ని కలిగినటువంటి వ్యక్తి కూడా మెంబర్ కాగలుగుతున్నాడు అని చెప్పేసి మనం ఈ 3 అకేషన్స్ ని మెంబర్ కావడానికి ఉన్నటువంటి అంశాలని, ప్రొవిజన్స్ ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నెక్స్ట్, కండిషన్స్ టు బికమ్ ఏ మెంబర్. ఎవరు ఓకేనా ఐ మీన్ మెంబర్ కావాలంటే ఉన్నటువంటి కంపెనీ చట్టంలోని షరతులు ఏం చెప్తున్నాయి? వాట్ ఆర్ ది కండిషన్స్ టు బికమ్ మెంబర్? The person must agree to become member and the name of such person must be entered in the register of members. Register of members. ఒక వ్యక్తి తను మెంబర్ కావటానికి అతను అగ్రి అయి ఉండాలా? అంటే నేను కంపెనీలో సభ్యుడిగా ఉంటానని చెప్పి అతను ఒప్పుకొని తీరాలి. ఆ వ్యక్తి మాత్రమే సచ్ పర్సన్ మస్ట్ బి ఎంటర్డ్ ఇన్ ది రిజిస్టర్ ఆఫ్ ద మెంబర్స్. సో ఆ వ్యక్తి మాత్రమే, ఎవరైతే అగ్రి అయ్యాడో ఆ అగ్రి అయిన వ్యక్తి మాత్రమే మెంబర్ కాగలుగుతాడు అని చెప్తుంది. ఇన్ ఎన్ సత్యప్రసాద్ రావు వర్సెస్ విఎల్ఎన్ శాస్త్రి ఇన్ 1988 కేసు కనుక మీరు గమనించినట్లయితే, సో ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ దట్ ఏ పర్సన్ మే బి రిగార్డెడ్ యాజ్ ఎ మెంబర్ ఇఫ్ హీ హ్యాస్ అక్వైర్డ్ ది రైట్ ఆఫ్ మెంబర్షిప్ త్రూ ది హిజ్ నేమ్ ఈజ్ నాట్ ఇన్ ది రిజిస్టర్డ్ ఆన్ ది అదర్ హ్యాండ్. అంటే ఇక్కడ మనం ఇంతవరకు ఈ సత్యప్రసాద్ రావు వర్సెస్ విఎల్ఎన్ శాస్త్రి కేసుని కనుక చూసినట్లయితే, దట్ ఏ పర్సన్ మే బి రిగార్డెడ్ యాజ్ ఏ మెంబర్, ఒక వ్యక్తిని మనం ఒక మెంబర్గా కొనసాగిస్తూ అంటే పరిగణలోకి తీసుకోవచ్చు ఎప్పుడు? ఇఫ్ హీ హ్యాస్ ఎక్వైర్డ్ ది రైట్ ఆఫ్ మెంబర్షిప్, అంటే ఇంకా హోల్డ్ చేయలే. ఇఫ్ హీ హ్యాస్ ఎక్వైర్డ్ ది రైట్ ఆఫ్ మెంబర్షిప్, అతన్ని కనుక ఆ వ్యక్తి కనుక ఐ మీన్ సభ్యత్వాన్ని పొందగలిగినట్లయితే, ఎక్వైర్ చేసినట్లయితే అతనికి మెంబర్షిప్ ఐ మీన్ వచ్చేసినట్లే. కాబట్టి సో ఆ ప్రకారం ఆ ఎక్వైర్ చేసిన వ్యక్తి, దీన్ని మెంబర్షిప్ ఎక్వైర్ చేసిన వ్యక్తి కంపెనీ వాడు రిటర్న్ అగ్రిమెంట్ ఇవ్వకపోయినా కూడా ఆ ప్రకారం అతను మెంబర్ కాగలుగుతాడని చెప్పేసి మనకి ఈ సత్యప్రసాద్ రావు వర్సెస్ విఎల్ఎన్ శాస్త్రి కేసులో మనకి అర్థమవుతుంది కోర్టు తీర్పు ద్వారా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఆన్ ది అదర్ హ్యాండ్, శ్రీ బాలాజీ టెక్స్టైల్స్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ అశోక్ కావ్లే 1989 లో కేసు కనుక మనం గమనించినట్లయితే, ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ దట్ ఏ పర్సన్ హూజ్ నేమ్ ఈజ్ ఇన్ ది రిజిస్టర్ మే నాట్ బి రిగార్డెడ్ యాజ్ ఏ మెంబర్. అంటే అతని యొక్క పేరుని ఓకేనా రిజిస్టర్లో ఎంటర్ చేయబడింది, ఓకే, కానీ he has been held that a person whose name is in the register may not be regarded as a member. అతన్ని మెంబర్గా ఉన్నప్పటికీ కూడా నన్ను అతను మెంబర్గా పరిగణించద్దు అని చెప్తున్నాడు. ఇఫ్ హీ డిడ్ నాట్ అగ్రీ టు బికమ్ ది మెంబర్, అతను మెంబర్ కావటానికి సిద్ధంగా లేడు, కంపెనీలో సభ్యుడు అవటానికి అతను ఇష్టంగా లేడు. అతను షేర్స్ కొనటం ద్వారా కానీ అలాగే లేకపోతే సెక్షన్ 55 సబ్సెక్షన్ 1 కింద మనకి ఇందాక చెప్పుకున్నట్లు ఐ మీన్ దీంట్లో మెమరాండంలో సంతకం పెట్టడం ద్వారా కానీ అతని పేరు ఎంటర్ అయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా అతను నాకు ఇష్టం లేదు అని చెప్పినట్లయితే, ఇఫ్ హీ డిడ్ నాట్ అగ్రీ టు బి ఏ మెంబర్ ఇన్ రైటింగ్, అతను లిఖితపూర్వకంగా బాబు ఈ కంపెనీలో నేను సభ్యుని కాదు అని చెప్పి రిటర్న్ గా ఇచ్చినట్లయితే, ఆర్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ హిజ్ పొజిషన్ యాజ్ సచ్, సో ఇతను సభ్యుడిగా ఉండటానికి ఇష్టం లేనట్లుగా అతను రిటర్న్ గా ఇచ్చినట్లయితే అలాంటి సందర్భాల్లో కూడా అతను మెంబర్ కాలేడు. అంటే సో ఇందాక మనం చెప్పుకున్నాం, మెంబర్షిప్ని ఎక్వైర్ చేస్తే ఆటోమేటిక్గా పేరు నమోదు కాకపోయినా కూడా ఐ మీన్ సత్యప్రసాద్ కేసులో
మెంబర్గా కన్సిడర్ చేయాలని చెప్తున్నాం. ఆల్రెడీ మెంబర్గా ఎంటర్ అయిన వ్యక్తిని ఒకవేళ రిటర్న్గా నేను ఇష్టపడటం లేదు, మెంబర్గా కంటిన్యూ కావటం లేదని కనుక రిటర్న్గా ఇచ్చినట్లయితే అతని పేరు రిజిస్టర్లో ఎంటర్ అయినప్పటికీ కూడా అతన్ని మెంబర్గా కన్సిడర్ చేయొద్దు అని చెప్పేసి మనకి శ్రీ బాలాజీ టెక్స్టైల్స్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసు ద్వారా అర్థమవుతుంది. డిస్టింక్షన్ బిట్వీన్ మెంబర్ అండ్ షేర్ హోల్డర్. అసలు మెంబర్కి షేర్ హోల్డర్కి తేడాలు కనుక మనం గమనించినట్లయితే, ఏ రిజిస్టర్డ్ షేర్ హోల్డర్ ఈజ్ ఏ మెంబర్. ఏ రిజిస్టర్డ్ షేర్ హోల్డర్ ఎవరైతే కంపెనీ ద్వారా తన పేరుతో షేర్లు కొనుక్కొని రిజిస్టర్డ్ అయి ఉంటాడో ఆబ్వియస్లీ హీ ఈజ్ ఏ మెంబర్. బట్ ఈ రిజిస్టర్డ్ మెంబర్ మే నాట్ బి ఏ షేర్ హోల్డర్. అలా అని చెప్పేసి ఎవరి పేరైతే కంపెనీలో మెంబర్స్ లిస్ట్లో ఐ మీన్ లిఖించబడిందో రాయబడిందో ఆ మెంబర్గా రాయబడ్డప్పటికీ కూడా అతను షేర్ హోల్డరే ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఏ రిజిస్టర్డ్ మెంబర్ మే నాట్ బి ఏ షేర్ హోల్డర్ బికాస్ ఎందుకంటే కంపెనీ మే నాట్ హ్యావ్ ఏ షేర్ క్యాపిటల్. కొన్ని కంపెనీల్లో క్యాపిటల్ షేర్ క్యాపిటల్ అనేది ఉండకపోయి ఉండొచ్చు. కాబట్టి షేర్ క్యాపిటల్ లేకుండా వాడు మెంబర్ అయితే సో వాడు మెంబర్ అంటున్నామే తప్పితే అక్కడ వాడిని మనం షేర్ హోల్డర్ అనలేం. కాబట్టి ఇలాంటి సందర్భం ఏదైనా వచ్చినట్లయితే సో మెంబర్గానే మిగిలిపోతాడు కానీ షేర్ హోల్డర్ కాలేడు. కానీ మిగతా సందర్భాల్లో ప్రతి షేర్ హోల్డర్ని కూడా మనం మెంబర్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఈ యొక్క సంఘటనలో మాత్రం మనం సో ఆ కంపెనీకి అతను షేర్ హోల్డర్ కాలేనప్పుడు అతన్ని మనం ఐ మీన్ సో షేర్ హోల్డర్ అని సంబోధించలేం. మెంబర్ అయి ఉండొచ్చు కానీ షేర్ హోల్డర్ కాలేకపోతున్నాడు. కానీ ప్రతి షేర్ హోల్డర్ని మనం కంపెనీ మెంబర్గా కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ బి పాయింట్ చూసినట్లయితే ఇక్కడ ద బేరర్ ఆఫ్ ఏ షేర్ వారెంట్ ఈజ్ ఓన్లీ ఏ షేర్ హోల్డర్ అండ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ దట్ కంపెనీ యాజ్ హిజ్ నేమ్ ఈ స్ట్రక్ ఆఫ్ ఫ్రమ్ ది రిజిస్టర్ ఆఫ్ ద మెంబర్స్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి షేర్ సర్టిఫికెట్కి ఆల్టర్నేట్గా షేర్ వారెంట్ అనేది జారీ చేయబడుతుంది కంపెనీ చేత. బట్ అలాంటి సందర్భంలో ఏ షేర్ వారెంట్ ఈజ్ ఓన్లీ ఏ షేర్ హోల్డర్. అతను హోల్డ్ చేశాడని చెప్పడానికి మాత్రమే ఇష్యూ చేయబడ్డటువంటి సర్టిఫికెట్ కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ షేర్ వారెంట్ అండ్ నాట్ ఏ మెంబర్. ఆ షేర్ వారెంట్ కలిగినటువంటి వ్యక్తి మెంబర్ కాలేడు. వై? బికాస్ యాజ్ హిజ్ నేమ్ ఈజ్ స్ట్రక్ ఆఫ్ ఫ్రమ్ ది రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. అంటే కంపెనీ సభ్యుల జాబితాలోంచి అతని పేరు కొట్టివేయబడి ఉంటుంది, అతని పేరు తొలగించబడి ఉంటుంది. అందువలన అతను మెంబర్ కాలేడు. అతనికి షేర్ వారెంట్ ఉంది అయినా కూడా అతను మెంబర్ కాలేకపోతున్నాడు. హవెవర్ ద బేరర్ ఆఫ్ ఏ షేర్ వారెంట్ క్యాన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ మెంబర్ ఇఫ్ ది ఆర్టికల్స్ ఆఫ్ ద కంపెనీ పర్మిట్. అయితే షేర్ వారెంట్ కలిగిన వ్యక్తిని కూడా మనం కంపెనీ యొక్క మెంబర్గా కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడంటే అది సో వారెంట్ కలిగిన వ్యక్తిని మనం మెంబర్గా కన్సిడర్ చేస్తున్నామని చెప్పేసి ఆ కంపెనీ యొక్క ఆర్టికల్స్ కనుక పర్మిట్ చేసినట్లయితే అనుమతించినట్లయితే అలాంటి సందర్భంలో మనం అతనిని మెంబర్గా కన్సిడర్ చేస్తాం. వారెంట్ కలిగిన వ్యక్తిని కూడా యూజువల్ ఇందాకేం చెప్పాం, సో వారెంట్ కలిగిన వ్యక్తిని మనం ఐ మీన్ మెంబర్గా కన్సిడర్ చేయలేమని చెప్పాం. కానీ ఆ కంపెనీ యొక్క ఆర్టికల్స్ కనుక ఆథరైజ్ చేసినట్లయితే పర్మిట్ చేసినట్లయితే అలాంటి సందర్భంలో ఆ వారెంట్ కలిగినటువంటి షేర్ వారెంట్ కలిగిన వ్యక్తి కూడా మనం కంపెనీ యొక్క మెంబర్గా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. A legal representative of deceased member is not a member until be names for registration. ఇక్కడ a legal representative of a deceased member అంటే ఒక షేర్ హోల్డర్ లేదా ఒక రిజిస్టర్డ్ మెంబర్ ఎవరైతే ఉన్నాడో అతను చనిపోయిన తర్వాత అతని యొక్క వారసులకి అతని యొక్క షేర్లు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది వారసత్వ రీత్యా సక్సెషన్. సో అయినప్పటికీ కూడా దట్ డిసీజ్డ్ లీగల్ రిప్రజెంటేటివ్ ఈజ్ నాట్ ఏ మెంబర్. ఎందుకని? వారసత్వంగా అతనికి షేర్లు అయితే డిసీజ్డ్ షేర్ హోల్డర్ వెళ్ళినవి తప్పితే వారసత్వంగా షేర్లు అతనికి వచ్చిన హక్కులు వచ్చినాయి తప్పితే ఇతని నేమ్ ఆ వారసుడి పేరుని ఇంకా కంపెనీ రిజిస్టర్లో నమోదు చేయలేదు కాబట్టి అందువలన అతను మెంబర్ కాలేకపోతున్నాడు. అంటే మరి ఎప్పుడు మెంబర్ అవుతాడు అతను? సో అతని పేరు కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్లో మా నాన్న చనిపోయాడు, లేకపోతే ఐ మీన్ మా భార్య చనిపోయింది, లేకపోతే నా భర్త చనిపోయాడు, లేకపోతే మా అన్నయ్య చనిపోయాడు, ఇట్లా ఎవరైతే లీగల్ హెయిర్స్ వాళ్ళకన్నా పెద్దవారు కానీ చిన్నవారు కానీ చనిపోయినట్లయితే షేర్ హోల్డర్గా ఉండి
వాళ్ళ షేర్స్ వీళ్ళకి బదలాయించబడ్డప్పుడు, ట్రాన్స్ఫర్ చేయబడ్డప్పుడు, ఆ ట్రాన్స్ఫర్ కారణంగా వీళ్ళు హోల్డ్ చేసినటువంటి ఆ షేర్స్కి సంబంధించి వీళ్ళ నేమ్ని ఇక మేము షేర్ హోల్డర్స్ అవుతామని కంపెనీ యొక్క మెంబర్స్ రిజిస్టర్లో ఆ రిజిస్టర్లో ఎంటర్ చేయించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళని మనం మెంబర్స్గా కన్సిడర్ చేస్తాం తప్పితే అంటిల్ దే ఆర్ నాట్ కన్సిడర్ యాజ్ మెంబర్స్. డిసీజ్డ్ షేర్ హోల్డర్ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్స్ జనరల్గా కెనాట్ కన్సిడర్ యాజ్ మెంబర్స్. మరి వెన్ దే బికమ్ ది మెంబర్స్, వెన్ దే ఎంటర్డ్ దేర్ నేమ్ ఇన్ ది members register, then only they will become the members. In case of a company limited by shares, the members are also the shareholders of the company, but a company limited by guarantee of unlimited company may exist without share capital and there may have no shareholder. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాయింట్ ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ ఏ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, ఆ కంపెనీ ఎటువంటి కంపెనీ? సో లిమిటెడ్ బై షేర్స్ అంటే వాళ్ళ లిమిటేషన్ దేనికి సంబంధించి? లైబిలిటీకి సంబంధించి. దేనికి పరిమితం అవుతుంది? వాళ్ళు ఎంతైతే పెట్టుబడి పెట్టారో అంతకే పరిమితం అవుతుంది. అంటే సో కంపెనీలో వాళ్ళ వాటా అంటే లైబిలిటీ, వాళ్ళ నష్టం ఎంత భరించాలంటే వాళ్ళు ఎంత షేర్ ఉందో, వాళ్ళకి ఎంత వాటా ఉందో అంతవరకే పరిమితం అవుతుంది. అలాంటి కంపెనీల గురించి మనం మాట్లాడుతున్నాం. ద మెంబర్స్ ఆర్ ఆల్సో షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ. అందులో సభ్యులందరూ కూడా ఓకేనా షేర్ హోల్డర్సే, ఓకేనా. బట్ ఏ కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ ఆఫ్ అన్ అన్లిమిటెడ్ కంపెనీ మే ఎగ్జిట్స్ వితౌట్ షేర్స్. అంటే కొన్ని సందర్భాల్లో కంపెనీకి గ్యారంటీ ఇస్తారు కొంతమంది వ్యక్తులు. ఈ కంపెనీకి ఎంత అప్పు ఉన్నప్పటికీ, ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ మేమే భరిస్తామని చెప్పి కొంతమంది వ్యక్తులు ఆ కంపెనీకి మెంబర్స్ అవుతారు. అంటే దట్ మీన్స్ వాళ్ళు ఏమిటంటే ఈ కంపెనీ నష్టాన్ని మేమే భరిస్తామని చెప్పి భరోసా ఇస్తారు, గ్యారంటీ ఇస్తారు. అలా గ్యారంటీ ఇచ్చిన ప్రతి వ్యక్తిని మనము వాళ్ళు గ్యారంటర్గా ఉంటున్నారు తప్పితే వాళ్ళు ఎక్కడ కూడా కంపెనీ షేర్స్ని పర్చేజ్ చేయట్లేదు కాబట్టి, అందువల్ల వాళ్ళు షేర్ హోల్డర్ కాలేకపోతున్నారు కాబట్టి, సో షేర్ హోల్డర్ కాలేకపోతున్నారు కాబట్టి దే కెనాట్ బికమ్ ది షేరర్స్, దట్ మీన్స్ షేర్ హోల్డర్స్. కానీ కంపెనీ మెంబర్స్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు షేరర్స్ అవ్వలేకపోతున్నారు అనమాట. ఎందువలన? వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు అంతే. సో కంపెనీకి నష్టం వస్తే మేము ఆ నష్టాన్ని మేము భర్తీ చేస్తామని చెప్పి ఒక ఫైనాన్సర్ లాగా, ఒక బ్యాంకర్ లాగా వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు, అంతేగాని వాళ్ళు షేర్స్ తీసుకోవటం లేదు. అందువలన వాళ్ళు గ్యారంటర్గా ఉన్నటువంటి వాళ్ళని మనం ఇక్కడ షేరర్స్గా చెప్పేటువంటి, షేర్ హోల్డర్స్గా చెప్పేటువంటి అవకాశం లేదు. సో దే మే హ్యావ్ నో షేర్ హోల్డర్స్, ఓకేనా. వారిని మనం షేర్ హోల్డర్స్గా కన్సిడర్ చేయలేమన్నమాట. మరి హూ కెన్ బి ఏ మెంబర్? Any person who is competent to contract as per the section 11 of the Indian Contract Act 1872 may become a member of a company. ఎవరైతే ఇండియన్ కాంట్రాక్ట్ చట్టంలో సెక్షన్ 11 చెప్పినటువంటి కండిషన్స్ ఏవైతే ఫుల్ఫిల్ చేస్తారు, సెక్షన్ 11 ప్రకారం, ఇఫ్ యు సీ దిట్ సెక్షన్ 11 ఆఫ్ ద కాంట్రాక్ట్ యాక్ట్లో భారతీయ ఒప్పంద చట్టంలో సెక్షన్ 11 కనుక మీరు గమనించినట్లయితే, టు బికమ్ ఏ వ్యాలిడ్ పార్టీ ఇన్ ఏ కాంట్రాక్ట్లో వ్యాలిడ్ పార్టీ అయి ఉండాలంటే, మెంబర్ అయి ఉండాలంటే అక్కడ ఏం కావాలా? సో వాడికి ఫస్ట్ మేజర్ అయి ఉండాలా, 2 సౌండ్ మైండ్ కలిగి ఉండాలా, 3 సో తను ఎనీ అదర్ లా చేత డిస్క్వాలిఫై అయి ఉండకూడదు. అంటే ఈ షరతుని ఎవరైతే పాటిస్తారో వాడిని మనం కాంపిటెంట్ పర్సన్గా కాంట్రాక్ట్ యాక్ట్ అని చెప్తాం. అలాగా ఇక్కడ కూడా షేర్ హోల్డర్ అవ్వాలంటే, దట్ మీన్స్ కంపెనీ మెంబర్ కావాలంటే ఖచ్చితంగా అతను ఇండియన్ కాంట్రాక్ట్లో చెప్పిన సెక్షన్ 11 ప్రకారం ఆ కండిషన్స్ అన్నిటినీ కూడా అతను ఫుల్ఫిల్ చేసి తీరాలి, సాటిస్ఫై చేసి తీరాలి. అలా షరతులన్నింటినీ పాటించగలిగినప్పుడే, సో అలా అర్హత కలిగినటువంటి వ్యక్తి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 11లో చెప్పిన షరతులన్నింటినీ అమలు చేయగలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే కంపెనీ మెంబర్స్ కాగలరు. హౌఎవర్, గ్రాంట్ ఆఫ్ మెంబర్షిప్ ఈజ్ సబ్జెక్ట్ టు ది మెమోరాండం అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కంపెనీ. అయితే అలా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 11లో చెప్పినటువంటి సో ఇట్లాంటి కండిషన్స్ మనం ఇందాక చెప్పినటువంటి మేజరు, సౌండ్ మైండ్, అలాగే నాట్ డిస్క్వాలిఫైడ్ బై ఎనీ లా, ఈ 3 ఉన్నంత మాత్రాన ఓకేనా ప్రతి వ్యక్తిని మనము కంపెనీ మెంబర్ అని చెప్పలేము. మరి కంపెనీ మెంబర్గా ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే, సో దట్ గ్రాంట్ ఆఫ్ మెంబర్షిప్ ఈజ్ సబ్జెక్ట్ టు ది మెమోరాండం అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కంపెనీ. ఏ వ్యక్తిని మనం సభ్యుడిగా భావించాలి అని చెప్పి ఆ కంపెనీ యొక్క కీ డాక్యుమెంట్స్ అయినటువంటి మెమోరాండం ఆఫ్ అసోసియేషన్లో కానీ, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో కానీ వాళ్ళు ఏవైతే అంశాలు పొందుపరిచారో ఆ అంశాలకు లోబడి మాత్రమే సదరు వ్యక్తి కంపెనీలో
మెంబర్ కాగలుగుతాడు. ద ఆర్టికల్స్ మే ప్రొహిబిట్ సర్టెన్ పర్సన్స్ టు బికమ్ మెంబర్స్. కొన్ని సందర్భాల్లో మనం ఈ వ్యక్తులకి కంపెనీ ఒక మెంబర్షిప్ ఇవ్వకూడదని వాళ్ళు తీర్మానించుకున్నట్లయితే, నిర్ణయించుకున్నట్లయితే, ఆర్టికల్స్లో మెమరాండంలో దాన్ని పొందుపరిచినట్లయితే, ఆ ప్రకారం ఆ ఆర్టికల్స్ యొక్క ఆథరైజ్ చేసిన ప్రకారం ఆ వ్యక్తులు ఆ కంపెనీకి అలా ప్రొవిజన్ ఉన్నంత కాలం వారు ఎప్పటికీ కూడా ఆ కండిషన్స్ కొనసాగుతున్నంత కాలం వాళ్ళు మెంబర్స్ అవ్వలేరు. మరి ఎవరెవరు సభ్యులు కావచ్చు? ఏ కంపెనీ ఈజ్ ఎ లీగల్ పర్సన్. ఇట్ ఈజ్ ఏ లీగల్ పర్సన్. ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ పర్సన్. నేనున్నాను, ఓకేనా, నేను ఇక్కడ న్యాచురల్ పర్సన్ని, సహజంగా పుట్టిన వ్యక్తిని. బట్ కంపెనీ చట్టం చేత పుట్టబడింది. దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ టు బి ఆర్టిఫిషియల్ పర్సన్. సో ఇట్ వాజ్ క్రియేటెడ్ బై లా. దట్స్ వై ఇట్ ఈస్ ఎ లీగల్ పర్సన్. కంపెనీ ఈజ్ ఆల్సో ఎ పర్సన్, బట్ ఇట్ ఈస్ ఏ లీగల్ పర్సన్. ఇట్ హ్యాస్ కెపాసిటీ టు బికమ్ ది మెంబర్ ఆఫ్ అనదర్ కంపెనీ. అంటే సపోజ్ టాటా కంపెనీ రిలయన్స్ కంపెనీలో షేర్లు కొనుగోలు చేయటం ద్వారా మరి ఈ టాటా కంపెనీ రిలయన్స్లో షేర్ హోల్డర్ కాగలదా? ఎస్, అవుతుంది. ఏ కంపెనీ ఈజ్ ఎ లీగల్ పర్సన్. ఇట్ హ్యాస్ కెపాసిటీ టు బికమ్ ఏ member of another company. However, a company cannot buy its own shares and it cannot become a member of it. అంటే ఒక కంపెనీ అనేది తన కంపెనీల షేర్ని తనే కొనుగోలు చేయటం ద్వారా తన కంపెనీకి తనే షేర్ హోల్డర్ కాలేదు. ఇట్ కెనాట్ బికమ్ ఏ మెంబర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఎక్స్ప్రెస్లీ ఆథరైజ్డ్ బై ఇట్స్ మెమోరాండం. ఒకవేళ కంపెనీ మెమోరాండంలో తన షేర్లను తనే కొనుక్కొని తన మెంబర్ అవ్వచ్చు రాసుకున్నప్పటికీ, తన చట్టం తనే రాసుకున్నప్పటికీ, తన రూల్ని తనే ఫ్రేమ్ చేసుకున్నప్పటికీ, అయినప్పటికీ కంపెనీస్ యాక్ట్ 2013 రీత్యా ఆ కంపెనీ మెంబర్ కాలేదు. సో మిగతా విషయాల్ని అంటే ఎవరెవరు ఏ ఏ వ్యక్తులు మెంబర్స్ కాగలరు, అలాగే సో ఎటువంటి వ్యక్తులకి మెంబర్షిప్ ఉండదు, రద్దయిపోతుంది, ఏ ఏ సందర్భాలు అనే విషయాల్ని మళ్ళీ మనం తదుపరి వీడియోలో చూద్దాం. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ చంద్రశేఖర్. ధన్యవాదాలు.